దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. అందరికీ హృదయపూర్వక షలోం. ఎలా ఉన్నారు బిడ్డ? బాగున్నారా? తల్లి బాగున్నాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాద వాక్యం మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి వెళ్ళి సామెతల గ్రంథం 8వ అధ్యాయము 19వ లేఖనం. వెండి బంగారంలో కంటెను, అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. స్తోత్రం కలుగును గాక. మేలిమి బంగారము కంటే అపరంజి కంటెను నా వలన కలుగు ఫలం. మేలిమి అంటే వైడూరాల కంటే దేవుడి వల్ల కలుగు ఫలం మంచిది. ఎందుకు తెలుసా? దేవుడి దగ్గర నుంచి ఏదైతే మనం పొందుకుంటామో, దేవుడి దగ్గర మనకి ఏదైతే దొరుకుతుందో అది మనకు ఒక ఆశీర్వాదం, మనకు ఒక దీవెన. ఈ లోక సంబంధమైన ధనం, ఈ లోక సంబంధమైన సంపాదన అది కొంతకాలం వరకు ఉంటుంది. ఈ లోకంలో మనం జీవించినంత కాలం వరకు డబ్బు మనం రక్షిస్తుంది. ఈ డబ్బు మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళదు. ఈ వెండి బంగారంలో వజ్రవైడూరాలు, ఈ లోక స్నేహం, ఈ లోక బంధువర్గాలు మనల్ని పరలోకం తీసుకెళ్ళి. ఈరోజు నీ దగ్గర డబ్బు కనిపించినప్పుడే బంధువులు వస్తారు. నీ దగ్గర డబ్బు కనిపించినప్పుడే వరుసలు కలుగుస్తాయి. ఆ తర్వాత కలుగు బిడ్డ. వెండి కంటే బిడ్డ ఈ లోక సంపాదన, వెండి కోసం, బంగారం కోసం నువ్వు తాపత్రపడుతున్నావు. నాకంటూ బంగారం ఉండగానే ఆస్తిపడి. కొంతమంది ధనాపేక్ష, ఎంత సంపాదించినా సరే తృప్తి ఉండదు. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. నేను నా అంత ధనవంతుడే లేడు. అది నాశనానికి తీసుకెళ్తుంది, అది దుఃఖానికి తీసుకెళ్తుంది, అది నరకానికి తీసుకెళ్తుంది, అది శాపానికి తీసుకెళ్తుంది. కానీ దేవునికి దగ్గరగా ఉంటే, దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతి ఫలం అది దీవెన. ఏ ఫలం పొందాలి? వాక్యము చదివే జ్ఞానము. వాక్యము చదువుతున్నప్పుడు అది అర్థం కావాలనేది అడుగు దేవుణ్ణి. ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థన చేసే ఫలం, నీ గొంతుతో స్తుతించే ఫలం, భాషలతో మాట్లాడే ఫలం, రక భాష. ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గర నుంచి చెప్పుకుంటావు మంచిది. కుటుంబాలను నీ ద్వారా నశించిపోతున్న ఆత్మలను రక్షించే ఫలం, నీ స్థుతుల ద్వారా అనేక జీవితంలో కట్టబడే ఫలం, ఇవి పొందుకోవటం మంచిది బిడ్డ. ఎందుకంటే ఒక కుటుంబాలను ఆదరిస్తున్నాయి. ఎదుటోడికి మంచి చేయాలనే ఆలోచన కలిగించే ఫలం, ఎదుటోడిని మేలు కోరే ఫలం నీకు కావాలి. ఎదుటోడి నీపై శత్రువుగా లేచి నీకు కీడు జరిగించాలన్న వాడిని క్షమించే ఫలం కావాలి. ఇది మంచిది, ఇది మంచిది, ఇది దేవుడికి ఇష్టమైనది. ఇది దేవుడు ఎవరినైతే ఇష్టపడతారో అవి చేసేవాళ్ళు ఈ ఫలం పొందుకుంటారు. మరి నేను ఏ ఫలం పొందుకుంటున్నావు? తప్పు చేస్తూ, పాపం చేస్తూ, దొంగతనం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, అబద్ధములాడుతూ, మోసాలు చేస్తూ, వాడిపై వ్యతిరేకత, వీడిపై వ్యతిరేకత, వాడిపై చెడు నవ్వుతూ, వీడిపై చెడు నవ్వుతూ, వాడిని హేళన చేస్తూ, వీడిని ఏం చేస్తూ, నీవు పాపం అనే
ఫలం పొందుకుంటున్నావు. అది మంచిది కాదు బిడ్డ. దేవుడి దగ్గర నుంచి వచ్చే ఫలం మంచిది, అది వాల్యుబుల్. కాబట్టి ఈ ఉదయం నా ప్రభునితో మాట్లాడుతున్నా, ఏ ఫలం పొందుకుంటా, ఏ ఫలం పొందితే మంచిదంటే దేవుడి దగ్గర ఏదైతే దొరుకుతుందో, దేవుడు ఏదైతే ఇస్తున్నాడో అవి నువ్వు రిసీవ్ చేసుకుంటే అది మంచిది. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాలని, నిన్ను తన బిడ్డలో నిన్ను గుర్తించే వారిగా, ఒక వెలుగుమయంగా, నశించిపోతున్న వానికి నిన్ను ఒక వెలుగుగా, పాడైపోతున్న జనాంగానికి నిన్ను ఒక అభిషక్తుడిగా, నీ ద్వారా అనేక మందిని రక్షించాలనే ఆ ఫలాన్ని నీలో ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవేమో దాన్ని గ్రహించకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా దేవుడు ఏం చేస్తాడని ఆ ఫలాన్ని పొందకుండా నీకు రావలసిన ఆశీర్వాదంలో దీవెనలో అలా ఆగిపోయి వేరే వాళ్ళకి నీ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి ఎలా ఏ ఫలం పొందుకుంటున్నావు, ఏమి పొందుకుంటున్నావు? ముఖ్యంగా నీ మనస్సు దేని వైపు, నీ ఆలోచనలు దేని వైపు, వాటన్నిటిని పక్కన పెట్టి ఈ ఉద్యమన ప్రభువుని ఫలించాలి, నీ ఫలముని కావాలి. ముఖ్యంగా నీ అభిషేక ఫలం, ముఖ్యంగా నీ ప్రత్యక్ష ఫలం, ముఖ్యంగా నీ వాక్య ఫలం, ముఖ్యంగా ప్రార్థన ఫలం, ముఖ్యంగా దైవ దర్శనములు చూసే ఫలం, ప్రవచన ఫలం, జ్ఞాన ఫలం, వివేక ఫలం, తెలివి ఫలం, ఇతరులను ప్రేమించే ఫలం, ఎదుటిని ఓదార్చే ఫలం, ఎదుటిని క్షమించే ఫలం, ఎదుటిపై చాలు చెప్పే ఫలం, ఎదుటిని ఆదరించే ఫలం. ఈ ఫలం నాకు కావాలని ఈ ఉదయం అడిగితే ప్రభు ఆయన ఫలాన్ని కుమ్మరించబోతున్నాడు, ఆయన ఫలాల చేత నింపబోతున్నాడు. కాబట్టి ఇదిగా ప్రార్థన చేసి ప్రభుకు సాక్షిగా జీవించుదురు కాక. అందరికీ షలోమ్. మే గాడ్ బ్లెస్ యూ.